ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ చేసుకొని మళ్ళీ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ మళ్ళీ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. కొద్దిగా గ్యాప్ ఇచ్చి స్ట్రైట్ స్టిచ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాక వేరే క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాక ఆ గ్యాపుల్లో హుక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని ఫోల్డ్ చేసిన క్లాత్ దగ్గర చిన్నగా గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేశాను కదండి, అందులో ఈ హుక్స్ పెట్టాలి. అలా హుక్స్ పెట్టేటప్పుడు ఆ హుక్స్ని కొద్దిగా వెడల్పుగా చేసుకొని ముందు కూడా కొద్దిగా లాగి వెడల్పు చేసుకొని అప్పుడు ఆ హుక్స్ని అందులో చూపించిన విధంగా హుక్స్ పెట్టాలి. అలా పెట్టి క్లాత్ని ఇలా తిప్పాలి. అదిగోండి హుక్స్ ఎంత చక్కగా వచ్చేస్తుంది. అదిగోండి హుక్స్ చక్కగా కనిపిస్తుంది. ఇంకోటి అలాగే క్లాత్ ఇలా తీసుకొని అక్కడ గ్యాప్ ఉంది కదండి, చిన్న చిన్నగా గ్యాప్ ఇస్తూ స్టిచ్ చేసాం కదా, అందులో హుక్స్ని పెట్టి తిప్పాలి. మెయిన్ ఇక్కడ ఏంటంటే హుక్స్ని కొద్దిగా వెడల్పుగా లాగి పెట్టాలి. హుక్స్ని వెడల్పుగా లాగి పెట్టడం వల్ల అందులోకి ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ హుక్స్ పెట్టేటప్పుడు ఎంత చక్కగా, అదిగోండి హుక్స్ పెట్టినాక తిప్పినప్పుడు ఎంత చక్కగా వస్తుంది. అలాగే మిగతా హుక్స్ అన్నీ అలా పెట్టి తిప్పుకోవాలి. హోల్స్లో పెట్టేసి ఇలా క్లాత్ని హోల్స్ చూసుకొని హోల్స్లో పెట్టి క్లాత్ని తిప్పాలి. ఇలా తిప్పాలి. అలా పెట్టేసి హుక్ కరెక్ట్గా హోల్స్లో పెట్టి ఇలా తిప్పినప్పుడు ఇదిగోండి చక్కగా హుక్స్ బయటికి కనిపిస్తుంది. ఆ వెడల్పు ఉన్న లోపల 2 హోల్స్ లాగా వెడల్పు హుక్స్కి కింద ఉంటాయి కదండి, అది లోపల ఉండిపోతుంది. బయటికి కనిపించకుండా నీట్గా హుక్స్ అనేది కనిపిస్తుంది. ఇలా పెట్టేసి ఈజీగా టైం వేస్ట్ అవ్వకుండా మళ్ళీ బ్లౌజ్ అంతా కుట్టాక విడిగా హుక్స్ వేసుకోకుండా ఇలా మిషన్ పైనే డబల్ క్లాత్ని జాయింట్ చేసి అందులో హుక్స్ పెట్టి తిప్పాలి.
చూడండి ఇప్పుడు హుక్స్ ఎంత నీట్గా కనిపిస్తున్నాయి. ఇలాగే 5 హుక్స్ని పెట్టేసి చక్కగా తిప్పాలి. చూడండి ఇప్పుడు 5 హుక్స్ నీట్గా చక్కగా కనిపిస్తున్నాయి. ఈ హుక్స్ని పెట్టాక క్లాత్ అటు ఇటు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని హుక్స్ ఊడకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని తిప్పి ఇలా స్టిచ్ చేసుకోవాలి. పైన స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ టక్ చేసి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి మిషన్ హుక్స్ ఎంత నీట్గా వచ్చాయి. ఇప్పుడు ఓడే అవకాశం కూడా లేకుండా నీట్గా ఉంటాయి.